వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ముందుగా జై బోలో గణేష్ మహారాజ్కి జై. ఈరోజు ఈ వీడియోలో వినాయకుడికి పూజ ఎలా చేసామో, ప్రసాద నైవేద్యాలు ఏమేమి చేసామో ఈ వీడియోలో చూసేయండి. ముందుగా శనగలతో ప్రసాదాన్ని తయారు చేశాను. కాబూల్ శనగలు, ఎర్ర శనగలు, పల్లీలు, బొబ్బర్లు వీటన్నింటినీ వాటర్ పోసి నానబెట్టాను. అవి బాగా నానిన తర్వాత ఇలా ఉడికించాను. తర్వాత వాటర్ని వేడి చేసి అందులో తాలింపు వేసాను. స్టవ్ ఆన్ చేసి వెలిగించి దానిపై ఒక బౌల్ పెట్టి అందులో ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు, ఉప్పు, గార్లిక్ పేస్ట్ అండ్ పసుపు అన్నీ వేసి కలిపాను. తర్వాత ఉడికించిన శనగలను అందులో వేసి మిక్స్ చేశాను. ఆఫ్టర్ 5 minutes స్టవ్ ఆఫ్ చేసేయాలి. శనగల ప్రసాదం రెడీ అయిపోయింది. ఇప్పుడు సూజీ రవ్వతో లడ్డు తయారు చేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో గీ పోసి జీడిపప్పు, బాదం పప్పును అందులో వేసి గోలించాలి. కలర్ చేంజ్ అయ్యాక బయటకు తీసుకోవాలి. నెక్స్ట్ 1 cup రవ్వను అందులోనే పోసి వేయించాలి. ఒక 5 minutes తర్వాత బయటకు తీసుకోవాలి. నెక్స్ట్ అదే బౌల్లో 2 glass వాటర్, 3/4 cup ఆఫ్ షుగర్ అండ్ ఇలాచీలు వేసి మిక్స్ చేయాలి. కొంచెం మరిగిన తర్వాత వేయించిన రవ్వను అందులో వేసి ఉండలు లేకుండా కలపాలి. నెక్స్ట్ 1/4 cup ఆఫ్ మిల్క్ తీసుకొని అందులో పోయాలి. నెక్స్ట్ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. వీడియోలో చూపిస్తున్నట్టుగా లడ్డూలుగా చేసి దాన్ని ప్రెస్ చేసి అందులో జీడిపప్పు, బాదం పప్పుతో డెకరేట్ చేయాలి. అలాగే చిన్నగా లడ్డూలు చేసి వాటిపై కూడా జీడిపప్పు, బాదం పప్పుతో డెకరేట్ చేయాలి. నెక్స్ట్ పులిహోర ప్రిపేర్ చేశాను. దానికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 1.5 glass రైస్ పోసి అందులో వాటర్ పోసి వాష్ చేశాను. ఒక 2 times వాష్ చేశాక 1.5 glass రైస్కి 2.5 glass వాటర్ పోసి నానబెట్టాను. నెక్స్ట్ స్టవ్ వెలిగించి దానిపై పెట్టి ఒకసారి కలిపేసి మూత పెట్టాను. 20-30 minutesలో రెడీ అయిపోతుంది రైస్. నెక్స్ట్ దాన్ని ఒక ఫుల్ బౌల్లోకి తీసుకోవాలి. అందులో నిమ్మకాయ రసాన్ని పిండాలి. నెక్స్ట్ తాలింపు కోసం ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ పోసి ముందుగానే నానబెట్టుకున్న శనగపప్పు, పెసరపప్పును వేయాలి. అందులోనే పల్లీలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ, గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు అన్నీ వేసి మిక్స్ చేయాలి. వీడియోలో చూపించినట్టుగా గోలిన తర్వాత అందులో ఇంతకుముందు రెడీ చేసుకున్న రైస్ని కలపాలి. మొత్తం కలిసే వరకు మిక్స్ చేశాక టేస్టీ పులిహోర రెడీ అయిపోతుంది. చూస్తేనే నోరవుతుంది కదా. దద్దోజనం మరియు స్వీట్ రెసిపీ క్లిప్స్ మిస్ అయిపోయాయి. నెక్స్ట్ గణపతి దగ్గరికి వచ్చేసాం. ముందుగానే పూజ కోసం హారతి ప్లేట్లో అన్నీ రెడీ చేసుకున్నాం. కుంకుమ పసుపులతో గణేశుడికి పూజ చేశాం. నెక్స్ట్ పూలమాలతో అలంకరించాము. నెక్స్ట్ దీపాలు వెలిగించి కర్పూరం వెలిగించి హారతి ఇచ్చాము. నెక్స్ట్ మేము కూడా హారతిని కళ్ళకద్దుకున్నాము, నమస్కరించాము. నెక్స్ట్ ప్రసాద నైవేద్యాలను దేవుడికి చూపించి పక్కన పెట్టేశాను. తర్వాత కొబ్బరికాయ కొట్టాము. ఓం శ్రీ గణేశాయ నమః అని ఒక 5 times అని పూజ ముగించేశాం. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. Like, share and subscribe. Thank you for watching.